Hello competitive aspirants, welcome to 5 Mantra Career Point. I am Ramesh, General Science faculty. So మనం ప్రీవియస్ క్లాస్లో చాప్టర్ కంప్లీట్ చేసాం, సౌండ్ చాప్టర్. సో సౌండ్ చాప్టర్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఒక 50 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం, ఓకేనా. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎ న్యూ చాప్టర్, దట్ ఈస్ హీట్, ఓకేనా. సో ఈరోజు హీట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా. సో లెట్ us స్టార్ట్ నౌ, ఓకే. సో ఇన్ దిస్ హీట్ చాప్టర్, సో there are two subtopics, okay, or we are calling this as a basic of the heat lesson, okay na. So that is for the what is coolness and what is hotness, okay na. What is coolness and what is hotness. So coolness ante enti, general ga hotness ante ento chuddam, okay na. So coolness ante entante, so for example ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని మనం టచ్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది కూల్ గా ఉందా లేదా హాట్ గా ఉందా అని చెప్పేసి టచ్ చేసిన తర్వాత జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఓకేనా. సో ఒక ఆబ్జెక్ట్ని మనము టచ్ చేసిన తర్వాత వీ కెన్ సే దట్ వెదర్ ఇట్ ఈస్ హాట్ బాడీ ఆర్ కోల్డ్ బాడీ. సో అది ఎలా చెప్తాం, ఓకేనా. సో హౌ కెన్ వీ సే దట్ ద గివెన్ ఆబ్జెక్ట్ ఈస్ కోల్డ్ బాడీ ఆర్ ద గివెన్ ఆబ్జెక్ట్ ఈస్ హాట్ బాడీ అని చెప్పేసి, ఓకేనా. సో ఎలా చెప్తామంటే చూడండి ఇక్కడ, సో వాట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ వాట్ ఈస్ కూల్డ్నెస్, ఓకేనా. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద కూల్డ్నెస్. సో కూల్నెస్ అంటే ఏంటో చూద్దాం, ఓకే. సో లెట్ us కన్సిడర్ వన్ ఆబ్జెక్ట్, ఓకేనా. సో లెట్ us కన్సిడర్ ఒక ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేద్దాం, ఓకే. సో లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ అబౌట్ ద వన్ బాక్స్, ఓకేనా. ఒక బాక్స్ తీసుకుందాం, ఓకే. సో లెట్ us కన్సిడర్ దిస్ టెంపరేచర్, ఓకే. సో టెంపరేచర్ T ఈజ్ ఈక్వల్స్ టు లెట్ us కన్సిడర్ 10 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం. 10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఈ బాడీ ఉంది, బాక్స్, ఓకేనా. సో లెట్ us కన్సిడర్ ఒక ఐరన్ బాక్స్ అనుకుందాం. ఐరన్ బాక్స్ యొక్క టెంపరేచర్ ఒక 10 డిగ్రీ సెల్సియస్ ఉంది అనుకుందాం, ఓకేనా. సో మనము ఎప్పుడైతే ఐరన్ బాక్స్ని టచ్ చేసినప్పుడు, ఓకేనా. సో ఎప్పుడైతే మనం ఐరన్ బాక్స్ని టచ్ చేసినప్పుడు ఏంటంటే వీఆర్ ఫీలింగ్ దట్ యాజ్ ఏ కూల్నెస్, ఓకేనా. వీఆర్ ఫీలింగ్ దట్ యాజ్ ఏ కూల్నెస్. సో మనం వన్స్ దీన్ని బాక్స్ని టచ్ చేస్తున్నామంటే ఇండైరెక్ట్ మన బాడీ కూడా టెంపరేచర్ ఉంటుంది కదా. లెట్ us కన్సిడర్ బాడీ టెంపరేచర్. సో లెట్ us కన్సిడర్ బాడీ టెంపరేచర్ ఈస్ ఒక 25 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం. 25 డిగ్రీ సెల్సియస్, ఓకేనా. సో హాట్నెస్ అంటే ఏంటి, కూల్నెస్ అంటే ఏంటి ఫస్ట్ డిస్కస్ చేద్దాం, దెన్ గో ఫర్ టెంపరేచర్, ఓకేనా. చూడండి ఇక్కడ ఈ బాక్స్ యొక్క టెంపరేచర్ అనేది 10 డిగ్రీ సెల్సియస్ ఉందని చెప్పేసి అనుకుందాం. తర్వాత సో అవర్ బాడీ టెంపరేచర్, మనము ఈ బాక్స్ని టచ్ చేస్తున్నాం, ఓకేనా. సో ఐఎమ్ గోయింగ్ టు టచ్ దిస్ బాక్స్. సో ఈ బాక్స్ని టచ్ చేసినప్పుడు ఏంటంటే ఐఎమ్ ఫీలింగ్ దట్ యాజ్ ఏ కూల్నెస్, అంటే ఈ బాక్స్ అనేది కూల్గా ఉందని చెప్పేసి మనం ఫీల్ అవుతా ఉన్నాం, ఓకేనా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కూల్నెస్ అంటే ఎలా చెప్తాం చూడండి ఇక్కడ. సో ఈ టూ బాడీస్ తీసుకున్నప్పుడు అంటే బాక్స్ అండ్ అవర్ బాడీ, సో అవర్ బాడీ టెంపరేచర్ ఏమో 25 డిగ్రీ సెల్సియస్ అండ్ దిస్ బాక్స్ టెంపరేచర్ ఈస్ 10 డిగ్రీ సెల్సియస్. దెర్ ఈస్ అ టెంపరేచర్ డిఫరెన్స్ కదా, అంటే టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఏంటి టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు హీట్ అనేది ఈ బాడీ నుండి బాక్స్కి అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది, ఓకేనా. హీట్ అనేది బాడీ నుండి బాక్స్కి ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో వెన్ వీఆర్ టచింగ్ దిస్ బాక్స్, ఓకేనా, దెర్ ఈస్ అ టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ దిస్ బాక్స్, ఓకే. సో డ్యూ టు దట్ వాట్ హ్యాపెన్, ద హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ అవర్ బాడీ టు ది దట్ మెటల్ పీస్ ఆర్ వాట్ ఎవర్ దట్ బాక్స్, ఓకేనా. అంటే ఆ బాక్స్లోకి జనరల్గా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది, ఓకే. సో ఇక్కడ ఫ్రమ్ దిస్ వీ కెన్ ఏబుల్ టు కన్క్లూడ్, అంటే దీని నుండి మనం కన్క్లూడ్ చేసేది ఏంటంటే ఏదైనా ఒక బాడీ, అంటే ఏదైనా ఒక బాడీని మనం టచ్ చేసినప్పుడు హీట్ అనేది మన బాడీ నుంచి అనదర్ బాడీలో కనుక ఎంటర్ అవుతాయి, ఓకేనా. వెన్ ద హీట్ ఈజ్ ఎంటర్ ఫ్రమ్ అవర్ బాడీ టు అనదర్ బాడీ, దెన్ వీఆర్ ఫీలింగ్ దట్ యాజ్ ఏ కూల్నెస్, ఓకేనా. అంటే హీట్ అనేది మన బాడీ నుండి వేరే బాడీలోకి ఎంటర్ అయినప్పుడు హీట్ అనేది ఎంటర్ అయినప్పుడు సో దెన్ వీఆర్ కాలింగ్ దట్ హ్యాజ్ ఏ జనరలీ కూల్నెస్, ఓకేనా. హీట్ అనేది మన బాడీ నుంచి వేరే బాడీలోకి ఎంటర్ అయినప్పుడు సో మనం దాన్ని ఎలా ఫీల్ అవుతామంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ కూల్నెస్ అని చెప్పేసి తీసుకుంటాం, ఓకే. సో దట్ ఈస్ వాట్ బేసికలీ కూల్నెస్. అంటే ఇప్పుడు హీట్ అనేది ఎక్కడి నుండి ఎక్కడికి ఎంటర్ అవుతుంది అండి, అంటే బాడీ నుండి ఈ బాక్స్లోకి హీట్ అనేది ఎంటర్ అవుతుంది. ఎందుకు, సో దెర్ ఈస్ ఎ టెంపరేచర్ డిఫరెన్స్ కదా. సో ఇది T1 అనుకుందాం, నెక్స్ట్ లెట్ us కన్సిడర్ ఇది T2 అనుకుంటే సో దెన్ T ఈజ్ ఈక్వల్స్ టు సో దట్ ఈస్ T2 మైనస్ T1. సో T2 మైనస్ T1 ఎంత ఇది 25 మైనస్ 10 తీసుకుంటే ఎంత అవుతుంది, సో 15 డిగ్రీ సెల్సియస్, ఓకే. 15 డిగ్రీ సెల్సియస్ అనేది సో టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది, ఓకేనా. సో 15 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి సో ఇప్పుడు హీట్ అనేది హాట్ బాడీ అంటే అవర్ బాడీ టు దిస్ బాక్స్ హీట్ విల్ ట్రాన్స్ఫర్, ఓకేనా. అంటే మన బాడీ నుండి ఈ బాడీలోకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి వీఆర్ ఫీలింగ్ దిస్ కండిషన్ యాజ్ ఏ కూల్నెస్, ఓకేనా. సో కూల్నెస్ అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హీట్ అనేది మన బాడీ నుండి అనదర్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వీఆర్ ఫీలింగ్ దట్ యాజ్ ఏ కూల్నెస్, ఓకే. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వాట్ ఈస్ హాట్నెస్. సో నెక్స్ట్ చూడండి హాట్నెస్ అంటే ఏంటి. సో హాట్నెస్ అంటే లెట్ us కన్సిడర్ ద సేమ్ కేస్, ఓకే. సేమ్ కేస్ కన్సిడర్ చేద్దాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ దిస్ బాక్స్ ఓకేనా. సో ఇది ఒక మెటల్ బాక్స్ అనుకుందాం ఓకేనా, ఒక మెటల్ తీసుకుందాం అనుకుందాం ఓకే, మెటల్ హాట్ బాడీ అనుకుందాం ఓకే. సో లెట్ us కన్సిడర్ దిస్ హాట్ బాడీ అండ్ దిస్ టెంపరేచర్ ఈస్ T1 ఈజ్ ఈక్వల్స్ టు ఒక 50 డిగ్రీ సెల్సియస్ ఉన్న అనుకున్నాం ఓకే, 50 డిగ్రీ సెల్సియస్ ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటి, బాడీ టెంపరేచర్. మనం దీన్ని టచ్ చేసినప్పుడు బాడీ టెంపరేచర్ లెట్ us కన్సిడర్ బాడీ టెంపరేచర్ T2 ఈజ్ ఈక్వల్స్ టు సో అగైన్ 25 డిగ్రీ సెల్సియస్ తీసుకుందాం. ఇది 25 డిగ్రీ సెల్సియస్ ఉంది, ఇది 50 డిగ్రీ సెల్సియస్ ఉంది ఓకే. సో దెన్ ద టెంపరేచర్ డిఫరెన్స్ ఏమవుతుంది, T ఈజ్ ఈక్వల్స్ టు T2 మైనస్ T1 తీసుకున్నాం అనుకోండి. సో లేదంటే T1 మైనస్ T2. సో ఏది ఎక్కువగా ఉంటుందో సో దట్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ఓకే. లెట్ us కన్సిడర్ T1 మైనస్ T2 తీసుకుందాం. T ఈజ్ ఈక్వల్స్ టు T1 మైనస్ T2 తీసుకుందాం. T ఈజ్ ఈక్వల్స్ టు T1 మైనస్ T2 తీసుకున్నప్పుడు అప్పుడు ఎంత చూడండి, 50 మైనస్ 25 కదా, 50 మైనస్ 25. సో ఫ్రమ్ దిస్ 25 డిగ్రీ సెల్సియస్. సో 25 డిగ్రీ సెల్సియస్ అనేది టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది దేనికి, సో బాడీకి తర్వాత ఈ మెటల్ బాక్స్కి లేదంటే ఈ మెటల్ ఆబ్జెక్ట్కి ఓకే. సో ఇప్పుడు ఏమైతే అంటే వెన్ వి టచ్ దిస్ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ కనుక మనం టచ్ చేసినప్పుడు సో ఇది హాట్ బాడీ అవుతుంది, నెక్స్ట్ మన బాడీ ఏమో కూల్డ్ బాడీ అవుతుంది. అంటే టెంపరేచర్ అనేది ఇది ఎక్కువగా ఉంటుంది, సో దీని టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. దీని ఆటోమేటిక్గా హీట్ అనేది ఈ మెటల్ నుండి బాడీలోకి ఎంటర్ అవుతుంది, హీట్ అనేది మెటల్ నుండి బాడీలోకి ఎంటర్ అవుతుంది. దెన్ వీఆర్ ఫీలింగ్ దట్ యాజ్ ఏ హాట్నెస్ ఓకేనా. అంటే ఇప్పుడు బాడీలో గనక హీట్ అనేది ఎంటర్ అయిందంటే ఓకే, వెన్ ద హీట్ ఈస్ ఎంటర్ ఇన్ టు అవర్ బాడీ దట్ దెన్ వీఆర్ కాలింగ్ దట్ యాజ్ ఏ హాట్నెస్ అని చెప్పి చెప్తాం ఓకేనా. సో హీట్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతే మనం వీఆర్ ఫీలింగ్ దట్ హ్యాజ్ ఏ హాట్నెస్ ఓకే. సో దట్ ఈస్ ఫర్ ద డిఫరెన్స్ బిట్వీన్ కూల్నెస్ అండ్ హాట్నెస్ ఓకేనా. సో కూల్నెస్ అంటే ఏంటి, సో హీట్ అనేది మన బాడీ నుండి వేరే బాడీలోకి ఎంటర్ అవుతే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ కూల్నెస్. హాట్నెస్ అంటే ఏంటంటే the heat is enter from another body to our body, so that is called it as generally hotness అని చెప్పేసి తీసుకుంటాం ఓకేనా. సో hotness and coolness next. So this is what the hotness and coolness, and after that so let us start our chapter, that is what heat okay. So in that what is the definition of heat first okay na. So heat definition enti, so ఈ coolness and hotness is also related to same concept okay. So first of all what is heat, heat ante enti చూద్దాం ఓకేనా. సో what is heat, heat is in the form of energy and okay, heat అనేది it is in the form of energy that enables us okay, that enables us transferring from hot body to cold body అని చెప్పొచ్చు ఓకేనా. సో heat is in the form of energy that transfers or that flows from hot body to cold body ఓకేనా. సో heat అనేది కూడా it is one type of energy ఓకేనా. ఆ హీట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే హాట్ బాడీ నుండి కోల్డ్ బాడీలోకి జనరల్గా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఓకేనా. సో ద హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ ఓకే. సో ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే హీట్ అనేది ఒక బాడీ నుండి ఇంకో బాడీలోకి ఎంటర్ అవుతుంది ఓకే. దెర్ ఈస్ ఎ టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ బాడీస్, దెన్ ఓన్లీ ద హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ హీట్ అంటే ఏంటి, జనరల్గా ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా, ఎనర్జీ. సో నెక్స్ట్ లెట్ us కన్సిడర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు దీనికంటే, ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ ఆబ్జెక్ట్ ఓకే, ఆబ్జెక్ట్. సో ఇది కోల్డ్ బాడీ అనుకుందాం, కోల్డ్ బాడీ. సో లెట్ us కన్సిడర్ వన్ మోర్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈస్ హాట్ బాడీ, ఇది ఒక హాట్ బాడీ అనుకుందాం ఓకేనా. ఇది కోల్డ్ బాడీ అండ్ దిస్ ఇస్ వాట్ హాట్ బాడీ ఓకే. సో ఇప్పుడు హీట్ అనేది టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది కదా, ఇది కోల్డ్ బాడీ ఇది హాట్ బాడీ అన్నప్పుడు దెర్ ఈస్ ఎ టెంపరేచర్ డిఫరెన్స్, అంటే టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ, కాబట్టి హీట్ అనేది హాట్ బాడీ నుండి కోల్డ్ బాడీలోకి ఎంటర్ అవుతుంది ఓకేనా. కాబట్టి ఇక్కడ ఈ కేసులో ఏమవుతుందంటే దెర్ ఈస్ ఎ టెంపరేచర్ డిఫరెన్స్ కదా, టెంపరేచర్ డిఫరెన్స్. సో టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి, సో టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ హాట్ బాడీ టు ది కోల్డ్ బాడీ ఓకేనా. సో నెక్స్ట్ వన్, సో లెట్ us కన్సిడర్ ద వన్ మోర్ ఎగ్జాంపుల్, వన్ బాడీ. సో లెట్ us కన్సిడర్ ఇది కోల్డ్ బాడీ అనుకుందాం ఓకేనా. సో కోల్డ్ బాడీ. సో నెక్స్ట్ వన్ అవర్ కోల్డ్ బాడీ అని చెప్పి తీసుకుందాం. సో సెకండ్ బాడీ కూడా సేమ్ కోల్డ్ బాడీ తీసుకోండి ఓకేనా. సెకండ్ కేసులో కూడా సేమ్ కోల్డ్ బాడీ తీసుకున్నాం అనుకోండి. సెకండ్ కేసులో కూడా సేమ్ కోల్డ్ బాడీ తీసుకున్నప్పుడు ఏమైందంటే సో దీని టెంపరేచర్ నెక్స్ట్ దీని టెంపరేచర్ అనేది సేమ్ ఉంటుంది ఓకే. లెట్ us కన్సిడర్ ఫస్ట్ బాడీ టెంపరేచర్ అనేది ఒక 15 డిగ్రీ సెల్సియస్ ఉంది అనుకుందాం. సో సెకండ్ బాడీ టెంపరేచర్ కూడా సేమ్ 15 డిగ్రీ సెల్సియస్ ఉంది. సో ఇక్కడ 15 డిగ్రీ సెల్సియస్ అండ్ ఇక్కడ కూడా 15 డిగ్రీ సెల్సియస్, అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఏమైనా ఉందా, టెంపరేచర్ డిఫరెన్స్ అనేది లేదు. సో ఈ కేసులో ఏంటంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఈస్,
సో టెంపరేచర్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే టెంపరేచర్ డిఫరెన్స్ అనేది 0 ఉంది. సో ఈ కేసులో ఏమైందంటే హీట్ విల్ నాట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. ఈ కేసులో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే, అంటే ఈ కన్క్లూజన్ నుండి అంటే ఈ కాన్సెప్ట్ నుండి మనం కన్క్లూడ్ చేసేది ఏంటంటే సో హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ హాట్ బాడీ టు ది కోల్డ్ బాడీ, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ వాట్ ద so in order to transfer the heat from one body to another body there should be a temperature difference. ఓకే నా, అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే మాత్రమే జనరల్గా హీట్ అనేది ఒక బాడీ నుండి ఇంకో బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ బేసికల్లీ హీట్. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ హీట్ అనేది డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా, ఎనర్జీ అని చెప్పేసి అన్నాం. ఓకే, మరి దీనికి యూనిట్స్ ఏంటి? సో హీట్కి యూనిట్స్ చూడండి. సో హీట్కి యూనిట్స్ ఏంటి? సో దెర్ ఆర్ టూ సిస్టమ్స్ కదా, ఆ టూ సిస్టమ్స్లో ఫస్ట్ సిస్టమ్ సిజిఎస్ తీసుకుందాం. ఓకేనా, సిజిఎస్ సిస్టంలో యూనిట్స్ ఏంటి? సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి అన్నాం. ఓకేనా, ఇది ఎనర్జీ కాబట్టి యూనిట్స్ ఏం తీసుకుంటామంటే సో ఇన్ ద సిజిఎస్ సిస్టమ్ దట్ ఈస్ క్యాలరీ. సో క్యాలరీ ఈస్ ద యూనిట్ ఫర్ దిస్ వాట్ ఈస్ హీట్ ఇన్ ద సిజిఎస్ సిస్టమ్. ఓకేనా, క్యాలరీ అనేది సో సిజిఎస్ సిస్టంలో హీట్కి యూనిట్స్. ఓకేనా, తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎస్ఐ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ ఏంటంటే జౌల్స్. సో జౌల్స్ ఆర్ ది యూనిట్స్ ఫర్ దిస్ హీట్ ఇన్ ద ఎస్ఐ సిస్టమ్. ఓకేనా, అంటే హీట్ని ఎలా మెజర్ చేస్తామంటే సిజిఎస్ సిస్టంలోనేమో క్యాలరీస్ అంటాం, ఎస్ఐ సిస్టంలో వచ్చేసరికి జౌల్స్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద టూ యూనిట్స్ ఫర్ దిస్ హీట్ ఇన్ ద ఎస్ఐ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ సిజిఎస్ సిస్టమ్. తర్వాత చూడండి, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ క్యాలరీ అండ్ జౌల్? రిలేషన్ ఏంటి? క్యాలరీకి జౌల్కి రిలేషన్ ఏంటి చూద్దాం. చూడండి ఇక్కడ, సో రిలేషన్ ఏంటంటే 1 క్యాలరీ అండి. ఓకే, 1 క్యాలరీ so is equals to 4.186 joules or 4.18 joules. So this is very important. So చాలా సార్లు ఎగ్జామ్లో అడిగారు. ఓకేనా, సో 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 4.18 జౌల్స్ అనొచ్చు. సో నెక్స్ట్ ఈ 4.18 ప్లేస్లో సమ్ టైమ్స్ దే విల్ గివ్ ద 4.2 జౌల్స్ కూడా ఇస్తారు. ఓకే, 4.2 జౌల్స్ ఈజ్ ఆల్సో బి కరెక్ట్. ఓకేనా, సో ఇక్కడ 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 4.186 జౌల్స్ ఆర్ 4.18 జౌల్స్. దీన్ని మనము అప్రాక్సిమేట్గా 4.2 జౌల్స్ అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు క్యాలరీ అంటే ఏంటి? సో హౌ కెన్ వి డిఫైన్ దిస్ ఆర్ హౌ టు డిఫైన్ దిస్ క్యాలరీ? ఓకే, క్యాలరీని ఎలా డిఫైన్ చేస్తాం? సో హౌ టు డిఫైన్ క్యాలరీ? సో క్యాలరీని ఎలా డిఫైన్ చేస్తామంటే చూడండి, సో ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. ఓకేనా, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ బై 1 degree Celsius. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ 1 క్యాలరీ. ఓకేనా, అంటే క్యాలరీ అంటే ఏంటి? జనరల్గా ఎలా డిఫైన్ చేస్తామంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ ఓకే టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ బై 1 degree Celsius ఈస్ నోన్ యాజ్ 1 క్యాలరీ. ఓకేనా, అంటే ఒక బాడీ టెంపరేచర్ని 1 degree Celsiusకి పెంచడానికి ఎంతైతే హీట్ అనేది అవసరం అవుతుందో దాన్ని మనం జనరల్గా క్యాలరీ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, అంటే 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు? సో 1 degree Celsius టెంపరేచర్ని అంటే బాడీ టెంపరేచర్ని 1 degree Celsiusకి పెంచడానికి కావాల్సిన హీట్ని మనము 1 క్యాలరీ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ క్యాలరీ అంటే ఎలా డిఫైన్ చేస్తాం? ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ బై 1 degree Celsius. దట్ ఈస్ ఫర్ ద క్యాలరీ. ఓకే, నౌ సో నెక్స్ట్ మరి హీట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఎలా డినోట్ చేస్తాం? చూడండి, హీట్ ఈస్ డినోటెడ్ బై. సో హీట్ని జనరల్గా మనము క్యూతో రిప్రజెంట్ చేస్తాం లేదా డినోట్ చేస్తాం. ఓకే, క్యూతో జనరల్గా డినోట్ చేస్తాం. ఓకేనా, సో ఇది జనరల్గా సమ్ బేసిక్స్ అబౌట్ ద హీట్. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ టెంపరేచర్. ఓకే, టెంపరేచర్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, టెంపరేచర్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండి. ఓకే, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కూల్నెస్ ఆఫ్ ఎ బాడీ ఈస్ నోన్ యాజ్ టెంపరేచర్. ఓకేనా, టెంపరేచర్ అంటే ఏంటంటే ద డిగ్రీ ఆఫ్ కూల్నెస్ ఆర్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఈస్ నోన్ యాజ్ టెంపరేచర్. ఓకేనా, చూడండి ఇక్కడ టెంపరేచర్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈస్ నోన్ యాజ్ టెంపరేచర్. ఓకే, ఈస్ నోన్ యాజ్ టెంపరేచర్. చూడండి ఇక్కడ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కూల్నెస్ అండి. ఓకే, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్. సో ఇక్కడ హాట్నెస్ ఉంది కదా, హాట్నెస్ ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. వాట్ ఈస్ హాట్నెస్? సో దట్ ఈస్ ద రీజన్ అంటే ఇక్కడ హాట్నెస్ కూల్నెస్ అంటే
సో దీన్ని బట్టి జనరల్గా టెంపరేచర్ని డిఫైన్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డిస్కస్ వాట్ ఈస్ హాట్నెస్ అండ్ వాట్ ఈస్ కూల్నెస్. ఓకేనా, హాట్నెస్ అంటే ఏంటో చూసాం, తర్వాత కూల్నెస్ అంటే ఏంటో చూసాం. ఓకే, సో ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కూల్నెస్ ఈస్ నోన్ యాజ్ టెంపరేచర్. టెంపరేచర్ అంటే ఏంటంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ లేదా డిగ్రీ ఆఫ్ కూల్నెస్ ఈస్ నోన్ యాజ్ టెంపరేచర్. ఓకే, సో ఇక్కడ ఈ టెంపరేచర్ని జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్లో మెజర్ చేస్తూ ఉంటాం. ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్లో జనరల్గా మెజర్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో వన్ మోర్ పాయింట్ ఇక్కడ టెంపరేచర్ని రిలేటెడ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ద టెంపరేచర్ ఈస్, ఓకేనా, సో టెంపరేచర్ ఈస్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి తీసుకుంటామండి. సో టెంపరేచర్ ఈస్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీస్. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ తీసుకుందాం. ఓకే, లెట్ us కన్సిడర్ ఒక వాటర్ క్వాంటిటీ తీసుకుందాం. ఓకే, వాటర్ క్వాంటిటీ, సో ఇన్ దిస్ వాటర్ ఈస్ దేర్. సో ఈ బాడీలో అంటే ఈ బీకర్లో వాటర్ అనేది తీసుకున్నాం. ఓకే, సో మనము ఈ బీకర్ని హీట్ చేసినప్పుడు, ఓకే, సో ఈ బీకర్ని కనుక హీట్ చేస్తే ఏమైతే జనరల్గా వాటర్ అనేది వేడి అవుతుంది, అంటే వాటర్ అనేది వార్మ్ అవుతుంది. సో ఈ కేసులో చూడండి, ఇఫ్ యూఆర్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్, అంటే ఇఫ్ యూఆర్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ దెన్ ఆటోమేటిక్గా ఏమైందంటే సో ద మోషన్ ఆఫ్ ది పార్టికల్, అంటే సర్ఫేస్ పైన ఉన్న పార్టికల్స్ ఉన్నాయి కదా. ఓకేనా, సో ఈ సర్ఫేస్ పైన ఉన్న పార్టికల్స్ అనేది జనరల్గా మూవ్ అవుతూ ఉంటాయి, అంటే ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటంటే వెన్ ద పార్టికల్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, పార్టికల్స్ అనేది మోషన్లో ఉన్నప్పుడు దేర్ షుడ్ బి దీస్ పార్టికల్ హ్యావ్ సమ్ ఎనర్జీ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, అంటే దాని నుండి ఏం చెప్పొచ్చు అంటే ఇఫ్ ద టెంపరేచర్ ఈస్, ఇక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు, ఓకేనా, సో ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ దెన్ ఆటోమేటికల్లీ ద మోషన్ ఆఫ్ ది particles will also be increased. Okay na, so if you are increasing the temperature then automatically motion of the particles will also be increased. From that we can able to say that the kinetic energy will be increased. Okay na, so from that we can able to say that the temperature is directly proportional to the kinetic energy అని చెప్పొచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ సో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఈ బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే దెన్ ఆటోమేటిక్గా పార్టికల్ యొక్క మోషన్ అనేది ఇంక్రీజ్ అవుద్ది, దెన్ ఆటోమేటిక్ ఏంటి కైనెటిక్ ఎనర్జీ విల్ ఆల్సో బి increases. Okay, so this is called it as a generally relation between the temperature and kinetic energy. Okay, so again kinetic energy ante enti the energy passes by the body with the virtue of its motion. Okay na, ante oka body anedi motion lo unnappudu that body will gain some energy, that is called it as kinetic energy. Okay na, so here we are going to consider the kinetic energy of the water molecules gaani ledante kinetic energy of the body we are going to consider. Okay, so that is the reason here T is directly proportional to the kinetic energy. Okay, temperature is directly proportional to the kinetic energy. And one more point related to the temperature is one more point. So one more point ఏంటంటే in this temperature, so that is if you are measure the temperature on the Kelvin scale, if you measure the temperature on the Kelvin scale that is called it as absolute temperature అని చెప్పేసి అంటాం. ఏమంటుందని absolute temperature. ఓకే, సో ఇఫ్ యు ఆర్ మెజర్ ద వాట్ ఈస్ టెంపరేచర్ ఆన్ ది కెల్విన్ స్కేల్, కెల్విన్ స్కేల్లో కనుక మనం టెంపరేచర్ని మెజర్ చేస్తే సో దీన్ని మనం ఏమంటామంటే అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. అబ్సల్యూట్, సో అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. ఓకే, అంటే ఇప్పుడు కెల్విన్ స్కేల్ పైన మెజర్ చేసినప్పుడు మాత్రమే వీఆర్ కాలింగ్ దిస్ యాజ్ ఏ అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ, సో టెంపరేచర్ జనరల్గా జీరో టెంపరేచర్ అని చెప్పేసి కూడా అంటాం. ఓకేనా, సో జీరో అబ్సల్యూట్ టెంపరేచర్ ఆర్ అబ్సల్యూట్ జీరో అని చెప్పేసి అనొచ్చు. ఓకేనా, సో దీన్ని అబ్సల్యూట్ జీరో, అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటే ఎంత? ఓకే, అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటే ఎలా తీసుకుంటాం? సో అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఏ 0 డిగ్రీ సెల్సియస్ అని చెప్పేసి తీసుకోవచ్చు, లేదంటే -273, సో 0 కెల్విన్ లేదా -273 డిగ్రీ సెల్సియస్ అని చెప్పి తీసుకోవచ్చు. సో అబ్సల్యూట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కెల్విన్ని మనము అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. 0 కెల్విన్ని అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. లేదా ఇది సెల్సియస్ స్కేల్లో కనుక తీసుకుంటే ఎలా తీసుకుంటామంటే సో -273 డిగ్రీ సెల్సియస్ని జనరల్గా మనం ఏమంటామంటే సో అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, అంటే ఇక్కడ 0 కెల్విన్ని కానీ లేదంటే -273 డిగ్రీ సెల్సియస్ని మనము అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో దీస్ ఆర్ సమ్ పాయింట్స్ రిలేటెడ్ టు ది టెంపరేచర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్. ఓకేనా, సో ఆల్రెడీ మనము వీ హావ్ డిస్కస్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు మెజర్ ద టెంపరేచర్ వీఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్. ఓకే, లెట్ us see one by one. ఓకే, సో వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ స్కేల్ వచ్చేసి ఫస్ట్ స్కేల్, సో దట్ ఈస్ వాట్ సెల్సియస్ స్కేల్.
and the second one is Kelvin scale, and third one is Fahrenheit scale, and the fourth one is, we are not using this scale is mostly, but this scale is also be there in order to measure the temperature. దాని ఏంటంటే సో రేమర్ స్కేల్, సో దట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ రేమర్ స్కేల్ అని చెప్పేసి తీసుకుంటాం. అంటే ఈ 4 స్కేల్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇన్ ఆర్డర్ టు మెజర్ ద టెంపరేచర్ వీఆర్ యూజింగ్ దీ స్కేల్స్. అంటే సెల్సియస్ స్కేల్ అని, కెల్విన్ స్కేల్ అని, ఫారెన్హీట్ స్కేల్ అని, అండ్ రేమర్ స్కేల్. ఓకే, చూడండి ఇక్కడ ఈ సెల్సియస్ స్కేల్ తీసుకుంటే అండి, సెల్సియస్ స్కేల్ తీసుకుంటే జనరల్గా 2 పాయింట్స్ కన్సిడర్ చేస్తామండి. ఒకటి ఏంటంటే జనరల్గా ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్, అండ్ సెకండ్ వన్ ఈస్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్. ఓకేనా, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ఫర్ ఆల్ ద స్కేల్స్. ఓకేనా, చూడండి ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్, ఫస్ట్ ఫ్రీజింగ్ పాయింట్ తీసుకుందాం. ఫ్రీజింగ్ పాయింట్ చూడండి ఇక్కడ ఈ సెల్సియస్ స్కేల్ తీసుకుంటే ఏంటంటే ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి, జనరల్గా ఫ్రీజింగ్ అంటే ఏంటంటే ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ లిక్విడ్ టు సాలిడ్. ఓకేనా, లిక్విడ్ నుండి సాలిడ్లోకి స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ చేంజ్ అయితే దాన్ని జనరల్గా ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. అంటే 1 డిగ్రీ సెల్సియస్ దగ్గర, అంటే సర్టన్ టెంపరేచర్ దగ్గర సాలిడ్ లిక్విడ్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ లిక్విడ్ టు సాలిడ్, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకేనా, సో ఇప్పుడు సెల్సియస్ స్కేల్ పైన ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఎంత ఉండదంటే సో 0 డిగ్రీ సెల్సియస్. ఓకేనా, 0 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ద ఫ్రీజింగ్ పాయింట్. ఓకేనా, సో ఆన్ ది సెల్సియస్ స్కేల్. తర్వాత సో మరి బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుంది, బాయిలింగ్ పాయింట్. సో బాయిలింగ్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, సో బాయిలింగ్ పాయింట్ సో ఆన్ ది సెల్సియస్ స్కేల్ దట్ ఈస్ వాట్ 100 డిగ్రీ సెల్సియస్. సో 100 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ద బాయిలింగ్ పాయింట్. ఓకేనా, 0 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ద ఫ్రీజింగ్ పాయింట్ అండ్ 100 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ద బాయిలింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏమని చెప్పాము ఇక్కడ, స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ సో లిక్విడ్ టు సాలిడ్. ఓకేనా, అంటే లిక్విడ్ నుండి సాలిడ్లోకి జనరల్గా స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ అనేది చేంజ్ అవుతుంది. సో మరి ఇక్కడ బాయిలింగ్ పాయింట్ అంటే చూడండి, బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటంటే జనరల్గా లిక్విడ్ స్టేట్ టు గ్యాసెస్ స్టేట్. ఓకేనా, అంటే లిక్విడ్ నుండి గ్యాసెస్ స్టేట్లోకి చేంజ్ అయితే దాన్ని జనరల్గా బాయిలింగ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. అంటే వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఓకేనా, సో ఆఫ్టర్ రీచింగ్ ద 100 డిగ్రీ సెల్సియస్ ద వాటర్ గెట్స్ స్టార్ట్ ఎవాపరేట్. ఓకేనా, అంటే ఎవాపరేషన్ అనేది ఎప్పుడవుతుంది వాటర్ అంటే 100 డిగ్రీ సెల్సియస్ అనేది రీచ్ అయిన తర్వాత జనరల్గా ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఆ ఎవాపరేషన్ ప్రాసెస్ ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ అనేది ఎస్కేప్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. సో ఆ పాయింట్ని అంటే ఎక్కడైతే వాటర్ అనేది వాటర్ వేపర్ లా కన్వర్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ని మనము బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ అంటాం. ఆ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ ఎంత ఉంటుందంటే 100 డిగ్రీ సెల్సియస్ ఆన్ ది సెల్సియస్ స్కేల్. ఓకేనా, అంటే సెల్సియస్ స్కేల్లో ఇది 100 డిగ్రీ సెల్సియస్ అనేది ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిలేటెడ్ టు ది సెల్సియస్ స్కేల్. తర్వాత సో నెక్స్ట్ కెల్విన్ స్కేల్ చూద్దాం. సో అంటే ఇక్కడ సో నెక్స్ట్ ఏంటి కెల్విన్ స్కేల్. సో సెకండ్ వన్ ఈస్ ఫర్ ద కెల్విన్ స్కేల్. సో ఈ కెల్విన్ స్కేల్లో కూడా అగైన్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ద వాట్ ఈస్ బాయిలింగ్ పాయింట్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీజింగ్ పాయింట్, రెండు తీసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి సో 273 డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ 273 Kelvin. 273 Kelvin is this is called as a generally freezing point. సో 273 అనేది ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, సో తర్వాత బాయిలింగ్ పాయింట్ వచ్చేసరికి 373. సో 373 Kelvin is the boiling point of the water. ఓకేనా, సో this is 273 is what here, so freezing point, and so 373 is what the boiling point. సో ఇదేమో ఫ్రీజింగ్ పాయింట్ అండ్ ఇదేమో బాయిలింగ్ పాయింట్. అంటే ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్ వచ్చేసి 273 ఆన్ ది కెల్విన్ స్కేల్ అండ్ బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ వచ్చేసి 373 ఆన్ ది కెల్విన్ స్కేల్. ఓకేనా, సో మరి ఇక్కడ చూడండి ఈ డిఫరెన్స్ ఎంత ఉంది. ఓకేనా, డిఫరెన్స్ ఎంత ఉందంటే ఇక్కడ సో 100 ఉంది కదా, 100 కెల్విన్స్ డిఫరెన్స్ అనేది జనరల్గా సో ఫ్రీజింగ్ పాయింట్కి తర్వాత బాయిలింగ్ పాయింట్కి జనరల్గా 100 డిగ్రీ కెల్విన్ అనేది ఉంటుంది. ఓకే, 100 కెల్విన్స్. సో వన్ మోర్ కండిషన్ ఏంటంటే చూడండి ఇక్కడ ఈ 273 కెల్విన్ ఉంది కదా, సో జనరల్గా రిలేషన్ ఏముంటుంది అంటే కెల్విన్ స్కేల్కి తర్వాత సెల్సియస్ స్కేల్కి సో ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి 0 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్స్. ఓకేనా, అంటే 0 డిగ్రీ సెల్సియస్ అనేది 273 కెల్విన్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, సో 0 డిగ్రీ సెల్సియస్ అనేది 273 కెల్విన్కి ఈక్వల్గా ఉంటుంది. విల్ సీ ద రిలేషన్ ఎమంగ్ ఆల్ ద స్కేల్స్. ఓకేనా, సో కానీ ఇక్కడ సెల్సియస్ స్కేల్కి కెల్విన్ స్కేల్కి ఉన్న రిలేషన్ ఏంటంటే 0 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్స్. ఓకే, సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిలేటెడ్ టు ది కెల్విన్ స్కేల్. ఓకే, సో నెక్స్ట్ అండి ఇక్కడ వన్ మోర్ పాయింట్ రిలేటెడ్ టు దిస్.
సో టెంపరేచర్ అనేది కెల్విన్ స్కేల్లో కనుక మెజర్ చేస్తే ఇందాక చూసాం టెంపరేచర్ ఈస్ మెజర్డ్ ఆన్ కెల్విన్ స్కేల్. ఓకే, సో దట్ టెంపరేచర్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. అబ్సల్యూట్. సో ఏమంటాం దీన్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో మళ్ళీ టెంపరేచర్ని జనరల్గా 2 యూనిట్స్ కనుక తీసుకుంటే అంటే 2 సిస్టమ్స్లో తీసుకుంటే ఓకే, అంటే సిజిఎస్ సిస్టము తర్వాత ఎస్ఐ సిస్టమ్ కనుక తీసుకుంటే సో సిజిఎస్ సిస్టమ్లో చూడండి. సో టెంపరేచర్కి సిజిఎస్ సిస్టంలో యూనిట్స్. సో సిజిఎస్ సిస్టమ్ కనుక తీసుకుంటే యూనిట్స్ ఏంటంటే సిజిఎస్ సిస్టంలోనూ డిగ్రీ సెల్సియస్, డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ డిగ్రీ సెల్సియస్. సో నెక్స్ట్ ఎస్ఐ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. ఎస్ఐ సిస్టమ్ తీసుకుంటే యూనిట్స్ ఏంటంటే సో జనరల్గా దట్ ఈస్ కెల్విన్. ఓకేనా, కెల్విన్ ఏమో యూనిట్స్ ఇన్ ద ఎస్ఐ సిస్టమ్ అండ్ సెంటిగ్రేడ్స్ ఏమో ఆర్ డిగ్రీ సెల్సియస్ ఏమో యూనిట్స్ ఫర్ హీట్ టెంపరేచర్ ఇన్ ద సిజే సిస్టమ్. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి సిజే సిస్టంలో యూనిట్స్ అనేది సెంటిగ్రేడ్స్ లేదా సెల్సియస్ అండ్ ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ వచ్చేసి కెల్విన్స్. ఓకే, దీస్ ఆర్ సమ్ పాయింట్స్ రిలేటెడ్ టు ది కెల్విన్ స్కేల్. తర్వాత నెక్స్ట్ స్కేల్ చూడండి. సో దట్ ఈస్ ఫారెన్ హీట్ స్కేల్. చూడండి ఇక్కడ ఈ ఫారెన్ హీట్ స్కేల్లో జనరల్గా ఫ్రీజింగ్ పాయింట్. ఓకేనా, సో ఫ్రీజింగ్ పాయింట్ ఈస్ 32 డిగ్రీ ఫారెన్ హీట్. సో 32 డిగ్రీ ఫారెన్ హీట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఈస్ వాట్. సో బాయిలింగ్ పాయింట్ వచ్చేసి సో దీంట్లో బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 212 డిగ్రీ ఫారెన్ హీట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్. ఓకేనా, సో ఇక్కడ ఫారెన్ హీట్ స్కేల్లో జనరల్గా ఏంటంటే 32 డిగ్రీ ఫారెన్ హీట్ అనేది ఫ్రీజింగ్ పాయింట్ అండ్ 212 ఫారెన్ హీట్ అనేది జనరల్గా బాయిలింగ్ పాయింట్. ఓకేనా, సో మరి ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎంత ఉందండి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది జనరల్గా 180 డిగ్రీ ఫారెన్ హీట్ ఉంటుంది. ఓకే, 180 డిగ్రీ ఫారెన్ హీట్ అనేది జనరల్గా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే ఏమని చెప్పొచ్చు అంటే 180 పార్ట్స్ ఉంటుంది. ఓకే, సో ఇయర్ ద 32 డిగ్రీ ఫారెన్ హీట్ నుంచి 212కి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది అంటే 180 ఉంటుంది. ఓకేనా, సో ఇది జనరల్గా ఫారెన్ హీట్ స్కేల్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఈ ఫారెన్ హీట్ స్కేల్లో 32 డిగ్రీ ఫారెన్ హీట్ అనేది జనరల్గా మినిమం టెంపరేచర్ అని, సో తర్వాత 212 డిగ్రీ ఫారెన్ హీట్ అనేది జనరల్గా మ్యాక్సిమం టెంపరేచర్ అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూడండి లాస్ట్ స్కేల్ దట్ ఈస్ రీమర్ స్కేల్. ఓకే, సో ఈ రీమర్ స్కేల్ చూడండి మినిమం లేదంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఓకేనా, సో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈస్ దట్ ఈస్ 0 డిగ్రీ ఆర్ 0 డిగ్రీ అనొచ్చు లేదంటే 0 డిగ్రీ రేమర్స్. ఓకేనా, రేమర్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి. సో బాయిలింగ్ పాయింట్ వచ్చేసి ఇందులో జనరల్గా 80 డిగ్రీ రేమర్స్ లేదంటే 80 రేమర్స్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఓకేనా, సో అంటే డిఫరెన్స్ అనేది ఎంత ఉందండి, డిఫరెన్స్ వచ్చేసి 80 ఉంది కదా, 80 రేమర్స్ డిఫరెన్స్ అనేది జనరల్గా ఉంటుంది. ఓకేనా, సో చూడండి ఇక్కడ రేమర్ స్కేల్ ఏంటంటే సో డిఫరెన్స్ అనేది 80 ఉంటుంది. సో దట్ ఈస్ ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసి 0 రేమర్స్ అండ్ బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 80 రేమర్స్. ఓకేనా, సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిలేటెడ్ టు ది రేమర్ స్కేల్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ అన్నింటి కనుక తీసుకుంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కన్వర్ట్ ద టెంపరేచర్ ఫ్రమ్ డిగ్రీ సెల్సియస్ టు కెల్విన్ అండ్ కెల్విన్ టు ఫారెన్ హీట్ టు రేమర్. ఓకేనా, ఇలా కన్వర్ట్ చేయడానికి వాట్ ఈస్ ద రిలేషన్. ఓకే, రిలేషన్ అనేది ఎలా తీసుకుంటాం చూడండి. ఇక్కడ రిలేషన్ ఎలా తీసుకుంటాం, దీనికి వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. దిస్ ఇస్ C minus 0 by 100 ఈజ్ ఈక్వల్స్ టు F minus 32. F minus 32 by 180 ఈజ్ ఈక్వల్స్ టు R minus 0 by 80 ఈజ్ ఈక్వల్ టు so that is K minus 273 by 100. So this is what the very important relation among all the scales. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ అన్ని స్కేల్స్ యొక్క రిలేషన్ అనేది ఇలా తీసుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ డిగ్రీ సెల్సియస్ టు ఫారెన్ హీట్ వీ కెన్ టేక్ దిస్ రిలేషన్. ఓకేనా, అంటే డిగ్రీ సెల్సియస్ నుండి ఫారెన్ హీట్ తీసుకోవడానికి ఈ రిలేషన్ తీసుకుంటాం. సో లేదా ఇక్కడ ఫారెన్ హీట్ నుంచి రేమర్ స్కేల్కి తీసుకుంటే ఈ రిలేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఈ రేమర్ స్కేల్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ కెల్విన్ స్కేల్ అంటే ఈ రిలేషన్ తీసుకుంటాం. ఓకేనా, సో ఫ్రమ్ దిస్ వీ కెన్ ఏబుల్ టు చేంజ్ ద కన్వర్ట్ ద టెంపరేచర్ ఆన్ వన్ స్కేల్ టు అనదర్ స్కేల్. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ C minus 0 by 100 డిగ్రీ సెల్సియస్ సో ఈక్వల్ టు F minus 32 by 180. నెక్స్ట్ వన్ ఈస్ R minus 0 by 180 సో ఈక్వల్స్ టు K minus 273 by 100. ఓకే, సో ఇక్కడ చూడండి సో సెల్సియస్ స్కేల్ తీసుకుంటే ఏంటంటే 0 అనేది ఏంటి జనరల్గా ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ కదా, 0 అనేది ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్. నెక్స్ట్ 100 డిగ్రీ సెల్సియస్ అనేది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్. నెక్స్ట్ ఇక్కడ ఫారెన్ హీట్ స్కేల్లో 32 డిగ్రీస్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ అండ్ 212. ఓకే, జనరల్గా ఏంటంటే 212 ఉంటుంది కదా, డిఫరెన్స్ ఎంత ఉంటుంది 180 కదా.
సో మినిమం ఏమో జనరల్గా 32 అండ్ మాక్సిమం ఏమో 212 కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది? సో 180 కదా. సో ఇది ఫ్రీజింగ్ పాయింట్. నెక్స్ట్ ఈ 180 అనేది ఏంటంటే డిఫరెన్స్. ఈ 180 దీనికి యాడ్ చేసినాం అంటే ఎంత అయితే ఇది 212 అయితే కదా. సో 212 ఈజ్ ద ఫారెన్హీట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ ఆన్ ది ఫారెన్హీట్ స్కేల్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. సో 0 అనేది ఏంటి? సో ఫ్రీజింగ్ పాయింట్ అండ్ 80 అనేది జనరల్గా బాయిలింగ్ పాయింట్. ఓకేనా. సో ఇక్కడ కూడా చూడండి 273 అనేది ఫ్రీజింగ్ పాయింట్, 100 అనేది దీనికి యాడ్ చేసి ఎంత అయింది? సో 373 అయితే కదా. సో 373 కెల్విన్ ఈజ్ ద బాయిలింగ్ పాయింట్. ఓకే. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ అమాంగ్ ఆల్ ద స్కేల్స్. ఓకే. నెక్స్ట్. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ మోడ్ ఆఫ్ ఆర్ మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. ఓకేనా. సో హీట్ అనేది సో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఓకే హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో దెర్ ఆర్ 3 మోడ్స్. ఓకేనా. అంటే ఒక 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. ఓకే. సో అవి ఏంటంటే జనరల్గా కండక్షన్, నెక్స్ట్ వన్ ఈజ్ కన్వెక్షన్, థర్డ్ వన్ ఈజ్ రేడియేషన్. ఓకేనా. అంటే కండక్షన్ అనే ప్రాసెస్ ద్వారా హీట్ అనే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో నెక్స్ట్ కన్వెక్షన్ అనే ప్రాసెస్ ద్వారా హీట్ అనే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో థర్డ్ వన్ ఈజ్ రేడియేషన్ అనే ప్రాసెస్ ద్వారా హీట్ అనేది ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి సో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. సో లెట్ us see వన్ బై వన్. సో జనరల్గా హీట్ అనే ట్రాన్స్ఫర్ అవ్వడానికి వన్ ప్లేస్ నుండి సో అనదర్ ప్లేస్కి జనరల్గా 3 మోడ్స్ ఉంటాయని చెప్పాం. ఓకేనా. సో చూడండి ఆ 3 మోడ్స్ ఏంటంటే ఫస్ట్ మోడ్ వచ్చేసి కండక్షన్, సెకండ్ వన్ వచ్చేసి కన్వెక్షన్, సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి రేడియేషన్. కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. ఓకేనా. చూడండి ఇక్కడ కండక్షన్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. వాట్ ఈస్ కండక్షన్? ఓకేనా. సో కండక్షన్ అంటే ఏంటంటే సో హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే. ఆర్ లెట్ us కన్సిడర్ హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ హాట్ బాడీ టు ది కోల్డ్ బాడీ. లేదంటే ఒకే బాడీ కనుక తీసుకున్నప్పుడు హాట్ పాయింట్ నుండి కోల్డ్ పాయింట్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ కండక్షన్. ఓకేనా. అంటే కండక్షన్ అంటే ఏంటంటే ద హీట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ పార్ట్ టు ది దట్ ఈస్ కోల్డ్ పార్ట్. ఓకేనా. హాట్ పార్ట్ టు ది కోల్డ్ పార్ట్ ఇఫ్ ద హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అనదర్ పార్ట్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ కండక్షన్. ఓకేనా. సో కండక్షన్ అంటే ఏంటంటే ఒకే ఆబ్జెక్ట్లో సో ఒక పాయింట్ నుండి అనదర్ పాయింట్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతే దాన్ని మనం జనరల్గా కండక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. చూడండి ఇక్కడ ఈ కండక్షన్ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ ఒక బాడీ ఆర్ ఒక సో ఐరన్ రాడ్ తీసుకుందాం. ఒక ఐరన్ రాడ్ తీసుకొని సో ఇక్కడ హీట్ చేస్తూ ఉన్నాం. ఐరన్ రాడ్ని మనము ఇక్కడ హీట్ చేసినప్పుడు ఈ పాయింట్ దగ్గర ఓకే సో ఈ పాయింట్ దగ్గర మనం హీట్ చేస్తూ ఉన్నాం. ఈ పాయింట్ దగ్గర హీట్ చేసి ఏమైందంటే సో దీంట్లో జనరల్గా యాటమ్స్ ఉంటాయి కదా. యాటమ్స్ అనేది ఇలా క్లోజ్లీ ప్యాక్డ్. అంటే యాటమ్స్ అనేది ఇలా క్లోజ్లీ ప్యాక్డ్ కాబట్టి సో డ్యూ టు దీస్ యాటమ్స్ ద హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. సో ఇలా జనరల్గా యాటమ్స్ అనేది ఇలా ఏంటి క్లోజ్లీ ప్యాక్ అయి ఉంటుంది. ఓకే. సో ఈ కేసులో ఏంటంటే మనం ఇక్కడ హీట్ చేసినాం అనుకోండి. సో ఇక్కడ మనం హీట్ చేసినప్పుడు ఏమైందంటే హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ అనేది ఏ అనుకుంటే లెట్ us కన్సిడర్ దిస్ పాయింట్ ఈస్ బి. సో ఈ కేసులో ఏంటంటే హీట్ అనేది పాయింట్ ఏ నుండి పాయింట్ బికి అనేది రీచ్ అవుతుంది. ఓకేనా. సో హీట్ అనేది పాయింట్ ఏ నుండి పాయింట్ బికి రీచ్ అవుతుంది. సో ఎలా రీచ్ అవుతుందంటే ద వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్ ప్రెసెంట్ ఇన్ ద సాలిడ్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్. ఓకే. అంటే ఇక్కడ ఎలా ట్రావెల్ అవుతుందంటే ఈ పార్టికల్ యొక్క వైబ్రేషన్. ఓకేనా. వైబ్రేషన్ వల్ల జనరల్గా ఏంటంటే ఇది ట్రావెల్ అవుతా ఉంది వైబ్రేషన్. సో ఏమని చెప్పొచ్చు అంటే మరి కండక్షన్ అంటే ఏంటంటే heat is transferring from one point to another point, so due to the vibration of the particle. Okay na? So due to the vibration of the particle, the heat is transferring from one point to another point, that is called it as conduction. Okay na? సో కండక్షన్ అంటే ఏంటంటే జనరల్గా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి సో పార్టికల్స్ అనేది వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో ఓకేనా. సో ఇట్ ఈస్ అబ్జర్వ్ ఇన్ ద సాలిడ్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్, అంటే సాలిడ్లోనే జనరల్గా ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఫస్ట్ హీట్ ఎనర్జీ ఇక్కడ హీట్ చేస్తూ ఉన్నాం. సో అప్పుడు ఏమైతే ఈ పార్టికల్స్ అనేది వైబ్రేట్ అవుతాయి కదా. సేమ్ ఎనర్జీ ఈస్ గివెన్ టు దిస్ పార్టికల్స్, అగైన్ వైబ్రేట్స్, ఎనర్జీ ఈస్ గివెన్ టు దిస్ పార్టికల్స్. సో ఇలా ఏమైతే ఉంటుందంటే ఏ ఎనర్జీ అనేది సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ట్రావెల్ అవుతుంది. అంటే ఫైనల్గా హీట్ అనేది ఈ పాయింట్ బికి సో హీట్ అనేది రీచ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఈ కేసులో మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే వైబ్రేట్ అవుతూ ఉన్నాయి. ఏం వైబ్రేట్ అవుతూ ఉన్నాయి? యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ప్రజెంట్ ఇన్ ద సబ్స్టాన్స్. అంటే ఈ మెటీరియల్లో ఉన్న యాటమ్స్ అనేది వైబ్రేట్ అవ్వడం వల్ల సో జనరల్గా హీట్ అనేది పాయింట్ ఏ నుండి పాయింట్ బికి రీచ్ అవుతా ఉంది. ఓకే. సో పాయింట్ ఏ నుండి పాయింట్ బికి రీచ్ అవ్వడానికి పార్టికల్స్ అనేది వైబ్రేట్ అవుతా ఉన్నాయి. సో దిస్ ప్రాసెస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కండక్షన్. ఓకేనా. అంటే ఈ విధంగా కనుక హీట్ అనేది ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి ట్రాన్స్ఫర్ అవుతే దాన్ని జనరల్గా మనము కండక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో జనరల్గా వన్ మోర్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే దిస్ కండక్షన్ ఈస్ observed in solids.
ఓకేనా, అంటే ఓన్లీ సాలిడ్స్లోనే జనరల్గా కండక్షన్ ప్రాసెస్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి, కండక్షన్ ప్రాసెస్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఓకేనా, సో కండక్షన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ సాలిడ్స్ ఓన్లీ, అంటే ఓన్లీ సాలిడ్స్లోనే జనరల్గా ఈ కండక్షన్ ప్రాసెస్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో ఇక్కడ ఈ పార్టికల్స్ అనేది వైబ్రేట్ అవుతూ ఉన్నాయి. పార్టికల్స్ అనేది వైబ్రేట్ అవ్వడం వల్ల హీట్ అనేది ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి జనరల్గా హీట్ అనేది ట్రావెల్ అవుతూ ఉంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ జనరల్లీ కండక్షన్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద కన్వెక్షన్. కన్వెక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో కన్వెక్షన్ అంటే ఏంటంటే ద హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, సో లెట్ us కన్సిడర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక బీకర్ తీసుకుందాం. ఓకే, సో లెట్ us కన్సిడర్ బీకర్. సో ఇన్ దిస్ వాటర్ అనేది ఫిల్ చేసాం అనుకుందాం బీకర్లో. సో మనము ఇప్పుడు టెంపరేచర్ అంటే ఈ బీకర్ని హీట్ చేస్తూ ఉన్నాం. ఓకేనా, సో బీకర్ని హీట్ చేసినప్పుడు చూడండి, అంటే ఇఫ్ యూర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్, ఇఫ్ వీఆర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ దెన్ ఆటోమేటిక్ ఏమైతే, సో ఈ వాటర్ అనేది బాయిల్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యే క్రమంలో జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ హీట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ హీట్ చేసినప్పుడు ఏమైతే అంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, అంటే ఈ బాటమ్ సర్ఫేస్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అనేది వేడి అవుతాయి. ఇవి వేడి అవడం వల్ల ఏమైతే అంటే దీని యొక్క డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, డెన్సిటీ ఏమైతే జనరల్గా డిక్రీజ్ అవుతుంది. సో వేడి అవ్వడం వల్ల డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అవడం వల్ల ఏమైతే అంటే ఈ పార్టికల్స్ అనేది పైనకి వెళ్ళిపోతాయి. ఓకేనా, ఈ పార్టికల్స్ అనేది పైనకి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ చూడండి, వెన్ వీఆర్ హీటింగ్ దిస్ బీకర్ ద బాటమ్ పార్టికల్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఓకేనా, బికాస్ ద డెన్సిటీ ఆఫ్ ది పార్టికల్ విల్ బి డిక్రీజెస్. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ టాప్ మోస్ట్ పార్టికల్స్ ఉన్నాయి కదా, అంటే ఈ సర్ఫేస్లో ఉన్న పార్టికల్స్ అనేది, సో ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి ఫాల్ అగైన్ డౌన్. ఓకేనా, కాబట్టి ఈ కేసులో ఏమైతే ఈ కేసులో డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఎందుకు, కూల్డ్ పార్టికల్స్ కాబట్టి డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో డెన్సిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమైతే ఈ పార్టికల్స్ అనేది ఇక్కడికి మూవ్ అవుతాయి. ఓకేనా, సో ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే మొత్తము ఎప్పటివరకు కంప్లీట్ అవుతుంది అంటే ద టోటల్ బాడీ టెంపరేచర్ విల్ బి సేమ్. ఓకేనా, అంటే ఇక్కడ బాటమ్ పార్టికల్స్ కానీ, మిడిల్ పార్టికల్స్ కానీ, టాప్ మోస్ట్ పార్టికల్స్ కానీ, ఏ లిక్విడ్ పార్టికల్స్ తీసుకున్నా కానీ సేమ్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తం కంటిన్యూ అయిపోయిన తర్వాత లెట్ us కన్సిడర్ ఈ ప్రాసెస్ మొత్తం 100 డిగ్రీ సెల్సియస్ వరకు కంటిన్యూ అవుతుంది అనుకుందాం. 100 డిగ్రీ సెల్సియస్ వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో తర్వాత ఏమైతే ఆఫ్టర్ రీచింగ్ 100 డిగ్రీ సెల్సియస్ దిస్ వాటర్ ఈస్ ఎస్కేప్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ కదా, ఇది ఎస్కేప్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా ఏమవుతుంది, ఎస్కేప్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ మనం పెట్టినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ లేదంటే ఒక మెటల్ పీస్ అనేది ఇక్కడ పెట్టినాం. సో అప్పుడు ఏమైతే చూడండి, ఈ మెటల్ పీస్ కూడా ఆటోమేటిక్గా వామ్ అవుతుంది కదా, మెటల్ పీస్ కూడా జనరల్గా వామ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ హీట్ ఎనర్జీ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ట్రావెల్ అవుతూ ఉంది. హీట్ అనేది సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ట్రావెల్ అవుతూ ఉంది. సో ఫస్ట్ ఇది తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ లిక్విడ్ కదా, ఈ వాటర్ ఉండేది సో జనరల్గా లిక్విడ్. సో ఇది లిక్విడ్. సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, సో దిస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ వేపర్ కదా, ఇది మనము వాటర్ వేపర్ అనొచ్చు లేదంటే వేపర్. సో ఈ వేపర్ అనేది జనరల్గా గ్యాస్. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి లిక్విడ్ తర్వాత గ్యాస్, అంటే లిక్విడ్ నుండి లిక్విడ్ కానీ గ్యాసెస్లో కానీ జనరల్గా ఈ కన్వెక్షన్ ప్రాసెస్ అనేది మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే ఈ కేసులో ఇవ్వండి కన్వెక్షన్ ఈజ్ ఏ ప్రాసెస్. ఓకేనా, కన్వెక్షన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ the heat is transferring from one place to another place. So in that case the particles are moving from one point to another point అండి. అంటే ఇక్కడ ఏమైతే అంటే సో ఈ కేసులో అంటే కన్వెక్షన్ కేసులో యాక్చువల్ పార్టికల్స్ ఆర్ మూవింగ్, ఇక్కడ మూవ్ అవుతా ఉన్నాయి కదా, వాటర్ మాలిక్యూల్స్ అనేది వాటర్ వేపర్ లా కన్వర్ట్ అవుతుంది. అంటే వాటర్ మాలిక్యూల్స్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు మూవ్ అవుతా ఉన్నాయి. సో ఈ ప్రాసెస్ని ఈ ట్రాన్స్ఫర్మేషన్ని జనరల్గా మనం ఏమంటామంటే కన్వెక్షన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో కన్వెక్షన్ ప్రాసెస్ విల్ అబ్జర్వ్ in the solids as well as liquids. ఓకేనా, సో దాన్ని మనం ఏమంటామంటే దిస్ కన్వెక్షన్ ప్రాసెస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఫ్లూయిడ్స్ అని చెప్పేసి అంటాం. ఫ్లూయిడ్స్, సో ఫ్లూయిడ్స్లో జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఫ్లూయిడ్స్ అంటే ఏంటి, అగైన్ దిస్ వాట్ ఈస్ గ్యాసెస్ అండ్ లిక్విడ్. ఈ గ్యాస్ని తర్వాత లిక్విడ్ని రెండింటిని కలిపి మనము ఏమంటామంటే ఫ్లూయిడ్స్ అని చెప్పేసి అంటాం కదా. సో ఈ ఫ్లూయిడ్ కేసులోనే జనరల్గా కన్వెక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో కన్వెక్షన్ ఈజ్ ఏ హీట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ in which the actual particles are moving from one place to another place. Okay na, in which the actual particles are moving from one place to another place, that is called as generally convection అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద రేడియేషన్. ఓకే, సో వాట్ ఈస్ రేడియేషన్? సో చూడండి ఇక్కడ వాట్ ఈస్ రేడియేషన్. రేడియేషన్ అంటే ఏంటంటే హియర్ ఆల్సో ద హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్.
heat is transferring from one point to another point, but in this case there is no medium అండి ఓకేనా అంటే మీడియం అనేది ఉండదు ఓకే there is no medium between the so that is heat sender as well as heat receiver అంటే sender కి receiver కి there is no connection even though the heat is transferring from one place to another place okay so such type of process or such type of phenomenon we are calling that as a radiation అని చెప్పేసి అంటాం ఓకేనా చూడండి ఇక్కడ ఈ కన్వెక్షన్ తర్వాత కండక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏంటంటే సో దెర్ ఈస్ ఎ మీడియం అంటే దెర్ ఈస్ ఎ మీడియం కదా అంటే ఇక్కడ గ్యాసెస్ ఉంది నెక్స్ట్ ఇక్కడ లిక్విడ్ ఉంది అంటే ఇక్కడ నుండి ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడికి రీచ్ అవ్వడానికి దెర్ ఈస్ ఎ మీడియం అంటే ఫ్లూయిడ్ మీడియం ఉందని చెప్పొచ్చు సో మరి ఇన్ ద కేస్ ఆఫ్ రేడియేషన్ దెర్ ఈస్ నో మీడియం విల్ సీ దట్ ఓకే సో నెక్స్ట్ చూడండి ఇక్కడ సో ఈ రేడియేషన్లో ఏంటంటే లెట్ us కన్సిడర్ ఓకే సో లెట్ us కన్సిడర్ ఇది ఎర్త్ అనుకుందాం ఓకే దిస్ ఈస్ వాట్ ఎర్త్ సో నెక్స్ట్ లెట్ us కన్సిడర్ దిస్ ఈస్ వాట్ ద సన్ ఓకేనా సన్ సో ఇప్పుడు సన్ నుండి రేడియేషన్ అనేది అంటే లైట్ అనేది ఎర్త్ పైన ఇన్సిడెంట్ అవుతా ఉంది సో ఎర్త్ పైన ఇన్సిడెంట్ అవ్వడం అంటే ఈ వేవ్ని మనం ఏమంటాం జనరల్గా సో దిస్ వేవ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కదా EMW ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఓకేనా సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సో ఇక్కడ సన్ నుండి జనరల్గా హీట్ అనేది ఎర్త్కి రీచ్ అవుతా ఉంది హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ సన్ టు ది ఎర్త్ వితౌట్ మీడియం ఓకే దట్ ప్రాసెస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ రేడియేషన్ ఓకేనా సో రేడియేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే సో వితౌట్ మీడియం ద హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ రేడియేషన్ ఓకే సో ఈ కేసులో చూడండి హీట్ అనేది సన్ నుండి ఎర్త్కి రీచ్ అవుతా ఉంది కదా సన్ నుండి ఎర్త్కి జనరల్గా హీట్ అనేది రీచ్ అవుతా ఉంది ఓకే సో దిస్ వేవ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సో దిస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కదా ఓకేనా దెర్ ఈస్ నో మీడియం అంటే మీడియం అనేది లేదు సో ఈవెన్ దో ద హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ సన్ టు ది ఎర్త్ ఓకేనా సో ఈ కేసుని మనం ఏమంటామంటే జనరల్గా రేడియేషన్ అని చెప్పేసి అంటాం ఓకే సో ఈ రేడియేషన్ అనేది ఏంటంటే విత్ మీడియం ఆర్ వితౌట్ మీడియం వీ కెన్ ఏబుల్ టు అబ్జర్వ్ దిస్ ఓకేనా అంటే మీడియం ఉన్నా కానీ మీడియం లేకపోయినా కానీ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది దేంట్లో రేడియేషన్లో ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చాలా ఎగ్జామ్స్లో వీటి నుండి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారండి కండక్షన్ రిలేటెడ్ convection related and so next one is radiation okay na so remember once again conduction ante enti general ga heat is transferring from one place to another place due to the vibration of the particle actual particles anedi move avvu that is conduction convection ante enti the heat is transferring from one place to another place so by the actual particle movements valla heat ane transfer avutadi so general ga convection will be observed in the case of fluids అంటే గ్యాసెస్ అండ్ జనరల్గా లిక్విడ్స్ అంటే గ్యాసెస్ అండ్ లిక్విడ్స్లో మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం దట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరలీ కన్వెక్షన్ మరి వాట్ ఈస్ మీన్ బై రేడియేషన్ ఈస్ అబ్జర్వ్ సో ఇన్ ద సాలిడ్స్ ఓకే సాలిడ్ ఇఫ్ యూ కన్సిడర్ సాలిడ్ అనకుండా ఏమనొచ్చు అంటే విత్ మీడియం ఆర్ వితౌట్ మీడియం అని చెప్పొచ్చు అంటే మీడియం ఉన్నా కానీ మీడియం లేకపోయినా కానీ హీట్ అనేది ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరలీ రేడియేషన్ ఓకేనా నెక్స్ట్ so next one is calorimetry okay so what is calorimetry already we have seen what is calorie ante chusam kada so calorie ante entante the amount of heat energy is required to rise the temperature of the body by 1 degree celsius okay na ante oka body temperature ni 1 degree celsius ki penchadaniki kavalsina heat ni manam calorie ani cheppinam okay so next one enti ikkada calorimetry okay so what is calorimetry for example ka chudandi for example two bodies తీసుకుందాం so one is hot body so second one is for the cold body okay hot body and cold body తీసుకుందాం okay so let us consider in this hot water అనుకుందాం so ఇది this is called it as a what is hot body ఇది hot body అనుకుందాం సో నెక్స్ట్ వన్ దిస్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ కోల్డ్ బాడీ ఓకే సో ఇది ఒక కోల్డ్ బాడీ అని చెప్పేసి తీసుకుందాం ఇది హాట్ బాడీ అండ్ దిస్ ఈస్ కోల్డ్ బాడీ సో అన్నప్పుడు చూడండి ఇక్కడ ద హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ హాట్ బాడీ టు ఓకే హాట్ బాడీ టు కోల్డ్ బాడీ కదా హీట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ అవుతుంది హీట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ అవుతుంది అంటే హాట్ బాడీ నుండి కోల్డ్ బాడీకి హీట్ అనేది ట్రావెల్ అవుతుంది చూడండి ఇక్కడ మరి ఎంత హీట్ అనేది ట్రావెల్ అవుతుంది ఎంత హీట్ ట్రావెల్ అవుతుంది అంటే ఈ రెండు టెంపరేచర్స్ అనేది ఎప్పుడు ట్రావెల్ అవుతుంది చూడండి దెర్ ఈస్ ఏ కాంటాక్ట్ అండి అంటే దెర్ ఈస్ ఏ కాంటాక్ట్ బిట్వీన్ ద సో టూ బాడీస్ దెన్ ఓన్లీ ద హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ ఓకేనా సో మరి ఈ కేసులో చూడండి హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ హాట్ బాడీ టు ది కోల్డ్ బాడీ కదా heat is transferring from hot body to the cold body. So in that case, how much amount of heat is lost by hot body?
ఈ హాట్ బాడీ అనేది ఎంత హీట్ అయితే లాస్ అవుతుందో ద సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ గెయిన్డ్ బై ది కోల్డ్ బాడీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరలీ క్యాలోరీమెట్రీ. ఓకే, క్యాలోరీమెట్రీ అంటే ఏంటంటే ఎంత హీట్ అయితే హాట్ బాడీ లాస్ అవుతుందో సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది గెయిన్డ్ బై ది కోల్డ్ బాడీ. ఓకే, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీస్ లాస్ట్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ గెయిన్డ్ బై ది కోల్డ్ బాడీ. ఓకే, సో ఇక్కడ దీని నుండి ఏం చెప్పొచ్చు అంటే నెట్ హీట్ ఈస్ లాస్ట్ బై hot body is equals to net heat is gained by cold body. Net heat is lost by hot body is equals to net heat is gained by cold body. So this is what generally calorimetry. Okay, so what is calorimetry? Net heat is lost by hot body is equals to net heat is gained by cold body. And ఇక్కడ ఈ హాట్ బాడీ ఎంతైతే టెంపరేచర్ హీట్ అనేది లాస్ అవుతుందో ద సేమ్ హీట్ ఈస్ గెయిన్డ్ బై దిస్ కోల్డ్ బాడీ. ఓకే, ఆల్రెడీ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, according to law of conservation of energy, energy neither be created nor destroyed. Okay, it can be changed from one form to another form. Okay, so energy అనేది జనరల్ ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్ కి జనరల్ గా రీచ్ అవుతుంది, సో ఇట్ ఈస్ నాట్ డిస్ట్రాయిడ్. ఓకే, సో అకార్డింగ్ టు దట్ కాన్సెప్ట్ ద నెట్ హీట్ ఈస్ లాస్ట్ బై హాట్ బాడీ ఈస్ ఈక్వల్ టు నెట్ హీట్ ఈస్ గెయిన్డ్ బై ది కోల్డ్ బాడీ. Okay, so this is called as a generally calorimetry.